తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన భేటీ షురూ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో రేసులో నిలిచేవారు ఎవరు అనే దానిపై చర్చించి తుది జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇందుకు సంబంధించి భేటీ షురూ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ పార్లమెంటు స్థానాల రేసులో నిలిచేవారు ఎవరు అనే దానిపై చర్చించి తుది జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మరి రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ భేటీ ఎప్పటి వరకు జరుగుతుంది? అవుట్పుట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏ అంశాల ఆధారంగా లిస్టు తయారు చేసే అవకాశాలు కనిపిస్తోంది? ఏమైనా ప్రజెంట్ మనం చూస్తున్నాం, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక మరికాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇటు తెలంగాణ నుంచి పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇటు సోనియా గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే కన్నా ముందే సోనియా గాంధీ కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం లైవ్లో మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతోంది. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు చేయబోతున్నారు. తెలంగాణతో పాటు ఇతర 4 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల లోక్సభ అభ్యర్థులపై కసరత్తు జరగబోతోంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరిపిన అభ్యర్థుల కసరత్తు పైన ఫైనల్ చేసిన అభ్యర్థులపై రేపు మధ్యాహ్నం లోపు జాబితాను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించిన సమావేశం జరిగే అవకాశం ఉంది. తెలంగాణ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కమిటీలో సిసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సిఈసి హోదాలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్నారు. ప్రజెంట్ మీటింగ్ హాల్కు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇటు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరి ముగ్గురి అధ్యక్షతన ఈ సిఈసి సమావేశం జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో 2 దఫాల్లో, మొదటి దఫాలో 4, రెండో దఫాలో 5, మొత్తం 17 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు తుది కసరత్తు అయితే జరగబోతుంది. ఇప్పటికే 5 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. పెండింగ్ ఉన్న 3 ఖమ్మం, నిజామాబాద్, అలాగే భువనగిరి 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ గట్టుకునే నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా చర్చించబోతున్నారు. చర్చించి 8 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా రేపు ప్రకటన చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక 8 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే సిఈసి సమావేశం, ఫైనల్ సిఈసి సమావేశం ఎప్పుడు జరుగుతుంది, తమ పేర్లు ఎప్పుడు వస్తాయా అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఫైనల్గా ఈ నియోజకవర్గంలో 2 పేర్లను చెప్పినప్పటికీ కూడా ఫైనల్గా తుది జాబితాలో ఇంటర్నల్గా ఇప్పటికే కొంతమందికి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వారందరూ కూడా ఎవరికైతే ఆ లోక్సభ స్థానంలో టికెట్ దక్కించుకున్నారో వారు అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు పీసీసీ కార్యవర్గం అంతా కూడా ఆ నియోజకవర్గాల అభ్యర్థులకు, ఆశావాహులకు అందరికీ కూడా సూచనలు చేశారు. దానిలో భాగంగానే ఇప్పటికీ అందరితో కూడా మంత్రాలను జరిపి బుజ్జగింపులు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. వారందరితో కూడా చర్చలు జరిపారు. అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత వీహెచ్తో కూడా ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇటు మహేష్ గౌడ్ అలాగే రేవంత్ రెడ్డితో వీహెచ్ కూడా సమావేశమయ్యారు. వీహెచ్తో కొన్ని చర్చలు జరిపి అన్ని విధాల అండగా ఉంటాము, ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయదు, అందరూ కలిసి పనిచేద్దాం పార్టీ బలోపేతానికి అంటూ కూడా వీహెచ్తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇలాగే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో లోక్సభ స్థానాలకు సంబంధించి అంటే 17 నియోజకవర్గాలకు 300 మందికి పైగా అభ్యర్థులు దీంట్లో దరఖాస్తులు చేస్తున్నారు. కాబట్టి అందరికీ 17 నియోజకవర్గాలు అందరికీ అవకాశం ఇవ్వలేరు. కాబట్టి సామాజిక వర్గాల ఆధారంగా కానీ ఈక్వేషన్ కన్నా లోకల్గా ఉన్న ఈక్వేషన్స్ కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి మొదటి నుంచి ఎవరైతే కష్టపడి చేశారో ఆ అభ్యర్థి అంటే ప్రజలు ఎవరికి బలం ఉందో అనేది కూడా సర్వే నిర్వహించే సర్వే ఆధారంగా ప్రజాబలం ఉన్న నేతకే అక్కడ టికెట్లు కేటాయిస్తున్నారు. కొన్ని చోట్ల క్యాస్ట్ ఈక్వేషన్స్లో, కొన్ని చోట్ల కొన్ని మాదిగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఆ ఈక్వేషన్స్ బట్టి ప్రధానంగా అక్కడ సీట్లను కేటాయిస్తున్నారు. అంటే గెలిపే లక్ష్యంగా ఈ అభ్యర్థుల జాబితా ఉంటుందనేది మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. దానిలో భాగంగానే మొత్తం 17 నియోజకవర్గాల్లో దాదాపు 14 నియోజకవర్గాలను గెలిచే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా సహకరించాలనేది సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కోరుతున్నారు. దానిలో భాగంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందంటూ కూడా సీఎం
రేవంత్ రెడ్డి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే తెలంగాణకు సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మిగిలిన 8 మంది అభ్యర్థులకు సంబంధించి తుది కసరత్తు జరగబోతుంది. జరిగిన తర్వాత రేపు మధ్యాహ్నంలోపు మిగిలిన 8 మంది అభ్యర్థులకు సంబంధించి ప్రకటన విడుదల చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. శివ ఒక విషయం చెప్పండి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెఫరెండం అంటూ ప్రకటించారు. మరోవైపు మిగిలిన 8 మందిని జాబితా ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఆ దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలోనే ఇప్పటికే ఎవరైతే 3 ప్రధానంగా చెప్తున్నాము, భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్. మెయిన్ నిజామాబాద్ పక్కన పెడితే ఖమ్మం, భువనగిరి ఇక్కడ పోటీ ఎక్కువ ఉంది. అంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన నేతలే ఇక్కడ పోటీలో ఉన్న నేపథ్యంలో ఇటు ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క భార్య ఉన్నారు, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ కూడా ఉన్నారు. వారిద్దరూ అక్కడ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరికి కూడా చర్చలు జరిపి ఎవరిని అక్కడ టికెట్ కేటాయించాలనేది కూడా సీనియర్ నేతలు కాబట్టి వారితో చర్చలు జరిపి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు భువనగిరికి సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య అక్కడ సీట్ ఆశిస్తున్నారు. మరొకరు పిసిసి సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో దాదాపు ఒకరి పేరు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా వారిద్దరి పేర్లు ఫైనల్ చేశారు. ఇక నిజామాబాద్కి సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరోవైపు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు జీవన్ రెడ్డి, మరోవైపు సునీల్ రెడ్డి కూడా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అంటే వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రత్యర్థి పార్టీ ఎవరి నుంచో పెట్టింది అక్కడ మనం పార్టీ నుంచి ఎవరిని, కాంగ్రెస్ నుంచి ఎవరిని నుంచో పెడితే ఎదుటి పార్టీ వ్యక్తికి ధీటుగా సమాధానం కానీ ఫలితం కానీ మనకు కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే ఈక్వేషన్స్తో సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే అక్కడ నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, భువనగిరి ఈ 3 స్థానాల్లో కూడా 3 నియోజకవర్గాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. మరోవైపు మిగిలిన 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అవి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. వారి సింగిల్ పేర్లనే ముందుగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక 5 నియోజకవర్గాలు ప్లస్ ఈ 3 నియోజకవర్గాలు పోటీ ఉన్న నేపథ్యంలో ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫైనల్గా ఇప్పుడు తుది కసరత్తు అయితే జరగబోతుంది. మ్యాక్సిమం రేపు 8 మందిలో 8 టికెట్లను స్థానాలను ప్రకటిస్తారంటూ కూడా సమాచారం ఉంటుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.